అయితే స్వామి ఇప్పుడు ఇక్కడ ఉన్నవారైతే ఏదో ఒక విధంగా ప్రయాణాలు చేసొచ్చి సందర్శన చేసుకుంటారు. మరి విదేశాల్లో ఉన్నవారికి కూడా వారికి కూడా ఎన్నో కోరికలు ఉంటాయి. ఎంతో మంది హిందువులు కూడా ఉన్నారు. వారికి ముడుపు కట్టుకోవాలనిపిస్తే మరి దానికేమన్నా మార్గాలున్నాయా? అంటే చాలా మంది అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్ని పంపించి కట్టించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారమ్మా. అయితే ఈ మధ్య కాలం మీరు అడిగినట్టుగానే చాలా మంది మాకు ఫోన్ చేసి, "మేము ఎక్కడో బయట ఉన్నామండి. మా పెద్దలు రావడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. పలాని మంగళవారం రోజు మా తరపున మీరు ముడుపు కట్టండి" అని చెప్పి మాకు ఫోన్ చేస్తున్నారు. అంటే ఇది కూడా భగవత్ సేవగానే మేము భావించి వాళ్ళకి కొంచెం అది ఫోన్ ఏదో కాల్ చేసి వీడియో కాల్‌లోనే వాళ్ళు దండం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. అయితే అయిన తర్వాత వచ్చి దర్శనం ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా నుంచి ఒక భక్తుడు గత నెలలో ఒకసారి ఇలానే ముడుపు కట్టి ఆరోగ్యానికి సంబంధించిందిగా ఒక ముడుపు కట్టారు. ఆయన చాలా డబ్బు ఖర్చు పెట్టి ఉన్నారు. పాపం అక్కడ ఇబ్బంది పడే ఉన్నారు. భగవంతుడి అనుగ్రహం ద్వారా అది క్యూర్ అవ్వదనుకున్నది యొక్క పరిమాణం తగ్గింది. ఆయన వచ్చి ఈ మధ్య కాలం లాస్ట్ మంగళవారం వచ్చి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసి వెళ్లారమ్మ. అంటే మేమేం చెప్తున్నామంటే మేము ముడుపు కడతారు. మీరైతే తప్పకుండా ఒకసారైనా దర్శనం చేసుకోమని చెప్తాను తర్వాతైనా కూడా. కరెక్ట్. అంటే ఏదో ఒక సందర్భంలో వారు ఈ దేశానికి వచ్చినప్పుడు తప్పకుండా ఒకసారి దర్శనం. దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా. తప్పదు కదా స్వామి. అంటే టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో మేము అవైలబుల్ కూడా లేనప్పుడు అందుకని అంటే ఖచ్చితంగా రావాలి అనేటువంటి దాన్ని వాళ్ళకు మనం మెన్షన్ చేయలేం కదా! కరెక్ట్. అందుకోసమని మనం కూడా ఆ వెసులుబాటు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు నరసింహ స్వామిని మీరు సాలగ్రామాన్ని పెట్టడం జరిగింది. విదేశాల్లో కూడా ఇప్పుడు చాలా చూసుకుంటే కూడా మనకి ఎన్నో విష్ణు దేవాలయాలు అంటే రాముల వారు అవ్వచ్చు, లేకపోతే కృష్ణుడు అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, ఇలాంటి దేవాలయాలు అక్కడ మీరేమైనా చెప్పగలుగుతా అంటే ఈ ముడుపు ఏదో అలా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏమైనా అంటే కట్టండి అని. సాలగ్రామానికి సంబంధించినటువంటి వ్యవస్థ కదా ఇది. అంటే అవును. ఒక భగవంతుడికి సంబంధించినటువంటి వ్యవస్థలో అది మనం ఇంకొక దగ్గరికి మార్పు చేయడం కష్టం అవుతుంది ఫస్ట్. ఇప్పుడు ఉమ్, మనం చిలుకూరు విన్నాం. అవును. ఆయన దగ్గరికి వెళ్లి 9 చేస్తారు. తర్వాత మళ్ళీ 108 చేస్తారు. అవును. అంటే ఎక్కడ ఉండేటువంటి నమ్మకం దాన్ని అంటే వాళ్ళకు ఉండేటువంటి సంకల్పం ఇక్కడికి వెళ్తే తప్పకుండా అవుతుంది అన్నప్పుడు మనం ఇక్కడికి రావద్దు మనం వెళ్ళమని చెప్తే కూడా వాళ్ళు ఇష్టపడకపోవచ్చు అవి. అంటే సహజంగా ఇది ఇప్పుడు నాకే కాదు చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది. అంటే మేము వేరే దేశాల్లో ఉన్నాము, వేరే ప్రదేశాల్లో ఉన్నాము, లేకపోతే వేరే రాష్ట్రంలో మేము ఏదైనా గుడికెళ్ళి అలా కట్టుకోవచ్చా ఈ ఈ పేరు ఆ చెప్పుకొని? ముడుపుని ఇక్కడికి పంపించేటువంటి ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు. కొరియర్ ద్వారా కూడా చేయొచ్చు పంపిస్తే అంటారు. ఆ స్వామివారికి సమర్పించడం జరుగుతుంది కదా! అయితే స్వామి నేను ఇంకోటి కూడా విన్నాను. ఇక్కడ ఎవరైతే దర్శనం చేసుకున్నారో కొంతమంది మంచి పొలిటీషియన్స్ గా ఎదిగి ఇప్పుడు వాళ్ళు ఢిల్లీ స్థాయిలో కూడా ఉన్నారని విన్నాను. ఇది అవునమ్మా. అంటే గత తెలంగాణ ప్రభుత్వం ఎలక్షన్స్ సమయంలో సుమారు ఒక 7 మంది ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఈ ప్రాంతంలో దర్శనం చేసుకొని ముడుపు కట్టి వాళ్ళు ప్రదక్షిణ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రదక్షిణ చేసి స్వామివారి యొక్క హోమంలో కూడా పాల్గొన్నారు చాలామంది. ఆ 7 మంది వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. అందరూ కూడా ఎమ్మెల్యే గెలిచారు. ఈరోజు చట్టసభలో ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఎంపీ అభ్యర్థులు ఇద్దరు అభ్యర్థులు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెల్ సెటిల్డ్ ఉన్నారు. అంటే భగవంతుడు అనేటువంటి వాడు ధర్మబద్ధంగా ఉంటే అవుతుంది అన్నట్టుగా వాళ్ళు కష్టపడ్డారు. దాని యొక్క ఫలితాన్ని భగవంతుడి ద్వారా అందుకున్నారు. అలాగే ఎంతో మంది ఆర్థికమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. సో ఆర్థిక ఇబ్బందులు అనేవి మనిషిని చాలా అలా కృంగదీస్తూ ఉంటాయి. అలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహజంగా మొదటగా గుర్తొచ్చేది ఆ భగవంతుడే. అయితే ఇక్కడికి వచ్చి ఈ సాలగ్రామ నరసింహుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత ఎంతో మంది వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలతో మొదలయ్యి ఈ రోజు భద్రాచలంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మంచి బిజినెస్ మెన్లుగా సక్సెస్ అయ్యారు అని కూడా విన్నాను. ఇది మీరేమంటారు? అంటే ఇక్కడ నృసింహస్వామికి సంబంధించిందిగా మనం తీసుకుంటే కుజుడికి అధిపతిగా భగవంతుడు ఉన్నాడు. అంటే నవగ్రహాలకు భగవంతుడు నృసింహస్వామి అధిపతిగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా కుజుడికి భగవంతుడు అధిపతిగా ఉంటాడు. కుజుడు అనేటువంటి వాడు వ్యాపారాన్ని, భూమిని, ఇల్లుని, భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని ఇవన్నిటిని కూడా ఇచ్చేటువంటి వాడు. అంటే ఆయన అనుగ్రహం అనేటువంటిది ఉంటే తప్పనిసరిగా మంచి పేరు వస్తుంది ఒకటి. ఆయన అనుగ్రహం ఉంటే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ పరిస్థితులన్నీ బాగుపడతాయి. ఇవన్నీ కూడా అంటే వైవాహిక జీవితాలు కావచ్చు, సంతానం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది అంటే చివరి రోజుల్లో అంటే ఇంకా మాకు ఏ గతి లేదనుకున్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా స్వామి అనుగ్రహంతో నిజంగా కూడా ఈరోజు చాలా అద్భుతంగా సెట్ అయ్యి వాళ్ళు ఇక్కడ స్వామి సేవ చేసుకుంటున్నారు. వ్యాపారంలో అంటే కిరాణా స్టోర్స్ కావచ్చు, తర్వాత బట్టల షాపులు కావచ్చు, ఇలా పెట్టుకొని చాలామంది ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే భగవంతుడి మీద నమ్మకంతో పాటు వాళ్ళ కృషి కూడా కష్టం. జోడించి సాలగ్రామ దర్శనం తర్వాత అందులోనూ ఎప్పుడో పురాతనమైనది సాక్షాత్తు నరసింహస్వామి వారే మీ కుటుంబానికి అందజేసిన వరం. అవునమ్మా. సో ఈ రోజు ప్రజల సందర్శనార్థం మీరు పెట్టారు. ఈ రోజు నేను కూడా సందర్శించుకున్నాను. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అయితే ఆఖరిగా ఈ స్వామి గురించి మాట్లాడుతూ ముడుపుల దగ్గరికి వద్దాం.
అమ్మ. అసలు ఈ కట్టిన ముడుపులు ఇస్తారు కదా, ఈ ముడుపుల్ని మీరు ఏం చేస్తారు? అంటే ఈ యొక్క ముడుపులన్నీ కూడా ప్రతి అమావాస్య రోజు మన దగ్గర అత్యద్భుతమైనటువంటి శ్రీ మహాలక్ష్మి హోమం, అదేవిధంగా ఆయుష్ హోమం, మహాసుదర్శన హోమం జరుగుతాయమ్మ. ప్రతి అమావాస్యకి చేస్తున్నాం ఇది. ఉమ్, ఈ అమావాస్యకు చేసిన సమయంలో ఏదైతే ముడుపుల్లో ఉండేటువంటి కొబ్బరికాయ ఉంటుందో ఆ కొబ్బరికాయని నేతితోటి ఆ యొక్క హోమంలో సమర్పించడం జరుగుతుంది. అందులో వచ్చినటువంటి ఏదైతే ద్రవ్యం ఏదైతే ఉంటుందో గోమాతలకు ఆహారంగా నిత్యాన్న ప్రసాద నిలయంలో వచ్చేటువంటి యాత్రికులకు అన్నార్తులకు అన్న ప్రసాదాన్ని అందించేటువంటి విధంగా ఆ ద్రవ్యాన్ని వినియోగించడం జరుగుతుందమ్మా. అంటే హోమం తర్వాత మరి ఈ ద్రవ్యాన్ని కూడా తీస్తారు ఆ అంటే కొబ్బరి నుంచి కాదు వచ్చినట్టు. కదమ్మా, అందులో చాలా మంది డబ్బులు పెట్టి ప్రదక్షిణ చేస్తున్నారు కొంతమంది. అవును, అవును. ఆ ద్రవ్యంతో గోమాతలకు ఆహారం, ఆహా, మీరు ద్రవ్యం అనగా ఓకే. డబ్బు, డబ్బు. అందులో వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో గోమాతలకు ఆహారం అందించడం, ఆ డబ్బుతోటే మనం నిత్యాన్న ప్రసాదంలో అంటే ఆ ముడుపు కట్టినటువంటి వాడికి ప్రతి ఒక్కటి ఇక్కడ ఫలితమే. అంటే అందులో సమర్పించేటువంటి కొబ్బరికాయనేమో హోమంలో సమర్పించడం ఉంటుంది. అవును. అందులో వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది గోవుకి సాక్షాత్తు ముక్కోటి దేవతల దేవతలు. స్వరూపంగా భావించేటువంటి గోమాతకు ఆహారం అందించడం ఒకటి. అంటే అన్నదానానికి మించినటువంటి ఇంకోటి లేదు అని అవును. చెప్తాం కదా. అలాంటి అన్నప్రసాదాన్ని అందించే అంటే అన్ని రకాలైనటువంటి ఫలితాలని మనం ఇక్కడ పొందడానికి భగవద్ అనుగ్రహంతో పాటు ఇన్ని పుణ్యాలను సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టే తొందరగా ఈ యొక్క సంకల్పాలు నెరవేరుతాయి అని మేము గట్టిగా చెప్తున్నాం అమ్మ.